కనిపిస్తుంది. ఓకే అండి, మల్లేశ్వర్ గారు, మనం చూసుకున్నట్టయితే కృష్ణా గోదావరి నదీ జలాల విషయానికి సంబంధించి తప్పు మీదే అంటే మీదే అంటూ అటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ ఒకరిపైన ఒకరు ఆరోపణలు ఆరోపణలతో నిన్న గడిచిపోయింది. మరి ఈ రోజు అసెంబ్లీ సమావేశాలు కూడా ప్రారంభం కానున్నాయి. ఏంటండి దీనిపైన మీ కామెంట్స్? ముందుగా ప్యానల్లో ఉన్నటువంటి మిత్రులకు, జీ తెలుగు ప్రేక్షకులకు మరియు రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇక్కడ వాస్తవంగా ఈ తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా గోదావరి జలాల గురించి మళ్ళీ ఒక లొల్లి ముదరడానికి ఇద్దరి స్వార్థము ఉన్నట్టు కొంత అవపడుతుంది. ఇక్కడ మనకు ఈ లొల్లి మరి 10 ఏళ్లుగా పాలించినటువంటి కేసీఆర్ కాయంలో ఏం జరిగింది ఏంది అనే దాని మీద చూస్తే మనకు ఎఫెక్ట్ కౌన్సిల్ లో నీళ్ల జలాలపై 299కి ఒప్పుకున్నారు అనే ఒక డాక్యుమెంట్ మాత్రం బయటకు. దాన్ని ఆధారంగా తీసుకొని ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వము దాన్ని అసలు అన్యాయం జరగడానికి కేసీఆర్ కారణం అని చెప్తున్నటువంటి పరిస్థితి చూస్తాం. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఇవాళ ఈ లొల్లి ముదరడానికి ప్రధాన కారణం ఏంటంటే పోలవరంలో నల్లమల ప్రాజెక్టుకు కట్టడానికి కొరకు కేంద్ర మంత్రిని చంద్రబాబు నాయుడు కలిసిన డే 1 నుంచి ఇవాళ బీఆర్ఎస్ ఇదే అదనుగా అంటే కొంత బీఆర్ఎస్ ఏంటంటే ఇప్పుడు ఈ ఒక సెంటిమెంట్ తోటి ఇప్పుడు తెలంగాణ సెంటిమెంట్ అనేది కొంత రగిలేటువంటి పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు నీళ్ళ సెంటిమెంట్ తోటి కొంత మనం మళ్ళా పబ్లిక్ చేరువ కావాలనేది ఒక ఆలోచనతోటి చంద్రబాబు కలిసిన డే 1 నుంచి ఇది నీళ్ళది మొత్తము ఏదో కాంగ్రెస్ ప్రభుత్వము ఏదో అన్యాయం చేస్తా ఉన్నది, ఇక్కడ రాష్ట్ర ప్రజలకు ఏదో చేస్తుంటది అనే అన్నిగా కొంత ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అయితే ఇక్కడ మనము గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ ఈ వరద జలాల విషయంలో మనము ఎక్కడ కూడా ఇప్పుడు పాలమూరును ఇప్పుడు డిపిఆర్ ఇప్పుడు ఏది బీఆర్ఎస్ చెప్పేది డిపిఆర్ ఎందుకు రివర్స్ వచ్చింది అని చెప్పి మాట్లాడుతా ఉన్నాం. డిపిఆర్ అడ్డుకుపోవడం పాలమూరు ప్రాజెక్టు పైన ఆంధ్ర వాళ్ళు చాలా మంది కంప్లైంట్ చేసినటువంటి పరిస్థితి. దానికి కొంత కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వము ఇవాళ వాళ్ళకు ఆంధ్రప్రదేశ్ తోటి కొంత వాళ్ళకి పరిపాలనలో వాళ్ళ భాగస్వామ్యం కనుక కొంత వాళ్ళ వైపు మొగ్గినట్టు కొంత డిపిఆర్ వెళ్ళిపోవచ్చేదాన్ని అది అట్లా అవపడుతుంది. మరి అదే పాలమూరు మనకు పోలవరంది తర్వాత నల్లమల ప్రాజెక్టు మీద మరి తెలంగాణ కూడా కంప్లైంట్ చేసింది. కానీ అక్కడలో వాళ్ళ పనులు కొంత అడ్డుకున్నా కూడా వాళ్ళని ఏదైతే దొంగరాత్రి పనులు చేసుకున్నటువంటి పరిస్థితి అక్కడ అవపడతా ఉన్నది. కానీ ఇక్కడ మాత్రము డిపిఆర్ వెనుక పంపడమే ఒక ఇది మన బీఆర్ఎస్ కు మనకు కోడికి కొబ్బరికాయ దొరికినట్టు అయిపోయింది. దాని మీదనే చర్చ చేస్తుంది. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఇదంతా బాగానే ఉన్నది. సరే పోలవరంకు నల్లమలకు మనకు కాంగ్రెస్ ప్రభుత్వం సహకరిస్తుందని చెప్పి మీడియా ముఖ్యంగా హరీష్ రావు కావచ్చు తర్వాత బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఇక్కడ అసెంబ్లీ నడుస్తా ఉన్నారు కదా. ఇప్పుడు శ్రీవాణి మేడం మంచిగా చెప్పింది ఏంటంటే అసెంబ్లీలోకి వచ్చి అసలు నీ వాదన నీళ్ళ నుండిపై నీ వాదన అనేది కేసీఆర్ చెప్తే కొంత పబ్లిక్ సాటిస్ఫాక్షన్ ఉండేది. మరి అది మరి వస్తడా రాడా వస్త చర్చల ఏంటి అనే దాని మీద కొంత ఉన్నది. ఆ చర్చకు కేసీఆర్ వస్తే కొంత క్లారిటీ వస్తుంది. అప్పుడు ప్రభుత్వం ఏం చెప్తుంది అనేది మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ మనము ఎందుకంటే చాలా విషయాలలో కేసీఆర్ కూడా మీకు ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఆయన ముఖ్యమంత్రిగా జగన్ మనకు అక్కడ ఆంధ్రప్రదేశ్ విజిట్ చేసినప్పుడు రోజమ్మ ఇంట్లో చేపల పులుసు తిన్న క్రమంలో ప్రెస్ మీట్ పెట్టిన సమయంలో మీకు రాయలసీమను రత్నాలసీమ చేస్తాం, మీకు నీళ్ల విషయంలో మీకు మాకు మిగులు జలాలన్నీ నీకే చేస్తాం, మీరు చేసుకోవచ్చు అని కొన్ని మాట్లాడడం అనేది ఇప్పుడు ఇవాళ ఏమైందంటే కాంగ్రెస్ అది ఎత్తి చూపెడుతున్నటువంటి పరిస్థితి. మరి వాస్తవంగా మాట్లాడలేదని కూడా కాదు, లేకపోతే అదేదో మిస్గైడ్ చేస్తున్నది అనేది కాదు. కేసీఆర్ మాట్లాడిన విషయాన్ని ఇలా కాంగ్రెస్ చెప్తా ఉన్నది. ఇవాళ సమస్య ఏంటంటే ఈ నీళ్లలోకి ముగింపు పలకాలంటే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ఏదైతే ఉందో అది పెద్దన్న పాత్ర పోషించి దాన్ని కొంత చేయాల్సినటువంటి అవసరం ఉంది. అయితే వాళ్ళు బీజేపీ ఏం చెప్తున్నారంటే కేసీఆర్ వరుస ఒకసారి సీఎం గా ఉండి అగ్రిమెంట్
ఒప్పుకున్న తర్వాత మళ్ళా దాన్ని రివోక్ చేయడం అనేది కొంత ఏ ప్రభుత్వానికి కూడా ఇబ్బందికరమైనటువంటి సమస్య. కానీ ఇప్పుడున్నటువంటి పంచాయతీ అంతా తేలాలంటే కొంత కేంద్ర ప్రభుత్వమే చొరవ తీసుకొని పరిష్కరించే ప్రయత్నం చేయాలి. ఇప్పుడు ఎందుకంటే ఈ ఎవరి కాకి లెక్కలు ఎవరి లెక్కలు వాళ్ళు వేస్తా ఉన్నారు. ఇలా కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు. అయితే ఆ లెక్కలకు పులి స్టాప్ జరగాలంటే అసెంబ్లీ వేదికగా మరి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ నడిపిస్తా ఉన్నారు. కేసీఆర్ చిత్తశుద్ధి ఉంటే డెఫినెట్ గా పోవాలి, చర్చ చేయాలి. ఇప్పుడు అది ఒకవేళ కేసీఆర్ పోలేదంటే కాంగ్రెస్ చెప్పిన క్లారిటీ, ఇచ్చినటువంటి క్లారిటీ కావచ్చు, చెప్పిన అంశాలు కావచ్చు, అది నిజమే అనేది ప్రజలు నమ్మే అవకాశము ఉంటుంది. దీనికి ఈ సెంటిమెంట్ ఎల్లవేళ మాత్రము ఏదో ఇప్పుడు నాడు తెలంగాణ ఆకాంక్ష కొరకు 4 కోట్ల ప్రజలు రోడ్డు మీదకి వస్తుంది. కానీ నీళ్లలోని కొరకు ఎందుకంటే ఈ బీఆర్ఎస్ ఎంత టెంప్ట్ చేసినా కూడా ప్రజలంతా టెంప్ట్ కావడానికి సిద్ధంగా లేరు. ఎందుకంటే ఈయన చర్చకే పోతలేడు కానీ ఆయన చెప్పిన వీళ్ళే అబద్ధాలనే పరిస్థితి వస్తుంది. కాబట్టి కేసీఆర్ డెఫినెట్ గా అసెంబ్లీ వేదికగా పోయి క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉండేది. ఇప్పుడు మరి డాక్యుమెంట్ 299 టీఎంసీలకు ఒప్పుకున్నది నిజమా కాదా అనేది మనకు డాక్యుమెంట్ చెప్తాను కదా. వాళ్ళు మేము ఒప్పుకోలేదు అని చెప్పడానికి బుకాయించడానికి అవకాశం లేదు. ఎందుకంటే డాక్యుమెంట్ ఆల్రెడీ వచ్చింది. ఇదేమైనా కూడా డే 1 2014 నుంచి మల్లేశం గారు మీరు ఒక ప్రొఫెసర్. అది ఇంకోటి ఏంటంటే అది డాక్యుమెంట్ సంతకం పెట్టింది తప్పండి, ఎవరు సంతకాలు పెట్టలేదు. ఇంకోటి ఏంటంటే చెప్తా వినండి. 299 ఒక నిమిషం ఆగండి, ఒక నిమిషం నేను చెప్పేది వినండి, నేను చెప్పేది పూర్తిగా వినండి, నేను చెప్తా వినండి. రామూర్తి గారు మల్లేశ్వర్ గారిని కంప్లీట్ చేయనివ్వండి. ఇప్పుడు నేను మాట్లాడిన తర్వాత నువ్వు మాట్లాడు. ఇప్పుడు డాక్యుమెంట్ తప్పు అనేది అసెంబ్లీ వేదికగా చూపెట్టింది. మినిట్స్ బుక్ చదివినిపిస్తా. మీ కేంద్ర ప్రభుత్వము ఇది ఫేక్ డాక్యుమెంట్ అనేది అనౌన్స్ చేస్తే ఇప్పుడు ఈ ఫేక్ డాక్యుమెంట్ కాదండి, దానిలో మినిట్స్ చదివి వినిపిస్తా. అదే అసలు అది వాస్తవాలేంది అవాస్తవాలేంది నేను టైం ఇస్తే నేను చదివి వినిపిస్తా. ఇప్పుడు నేను అనే అంటే విద్యాసాగర్ రావు గారు అంటే తెలియకల్లో వాడిని మనం అది హాజరైంది ఎవరు? విద్యాసాగర్ రావు గారు హాజరైంది. అది జరిగింది ఏ సంవత్సరంలో? రామూర్తి మాట్లాడండి. ఇప్పుడు 2016 జరిగినటువంటి వ్యవస్థలో 15 జరిగినటువంటి వ్యవస్థ 2015లో జరిగింది. ముఖ్యమంత్రి ఏదంటాడు 2020లో అంటాడు. ఆయనకే 2020లో సమావేశం జరిగింది, 2020లో సంతకాలు పెట్టి అంటాడు. ఆ 2020లో ఎక్కడ సంతకాలు పెట్టారు? 2015లో జూన్ 18, 19వ తారీఖు అంతర్రాష్ట్ర జల వివాదాలకు సంబంధించి మీటింగ్ అయింది. ఆ మినిట్స్ బుక్ నేను ఏదైతే గ్యాప్ ఇవ్వండి. ఇగో ఇట్ వాజ్ ప్లీజ్ ఎందుకంటే తప్పుడు ప్రచారం చేస్తే మీరు మేధావులు కూడా తప్పుడు ప్రచారం చేస్తే ఎట్లా అండి? మేధావులు కూడా తప్పుడు ప్రచారం చేస్తే మీరు కాంగ్రెస్ గుర్తులో పడితే ఎట్లా అండి? నేను చెప్తున్నా, నేను ఒక నిమిషం ఆగండి. నేను చెప్పేది వినండి, నన్ను పూర్తిగా చెప్పనివ్వండి. ఒక నిమిషం. విద్యాసాగర్ రావు గారు జూన్ చెప్తా వినండి, ఒక నిమిషం ఆగండి. జూన్ 15 గ్యాప్ ఇవ్వండి. 2015 జూన్ అబద్ధాలు ప్రచారం చేస్తే నిజాలు చెప్పడం నాకు అర్థం కాదు. కానీ రామూర్తి గారు మీకు కూడా టైం ఇస్తామండి. రామూర్తి గారు మల్లేశ్వర్ గారు కాదండి, ఎప్పటిదప్పుడే కొట్టేయాలి, ఇట్లా కాదు. ఎప్పటిదప్పుడు కొట్టేస్తే తెలంగాణ సేఫ్ ఉంటుందండి. ఎప్పటిదప్పుడే కొట్టేయాలి, లేకపోతే చాలా కష్టం అవుతుంది. ఓకే, మల్లేశ్వర్ గారు మాట్లాడిన తర్వాత మీకు కూడా ఛాన్స్ ఇస్తాము, మీరు అప్పుడు మాట్లాడిన తర్వాత నువ్వు ఇప్పుడు ఇంకా చర్చలో ఉన్న మిగతా వాళ్ళకి కూడా ఇస్తే క్లారిటీ వస్తుంది కదా. నువ్వు ఏం చెప్పాలి? మల్లేశ్వర్ గారు కంటిన్యూ చేయండి. పూర్తిగా మాట్లాడండి. ఇప్పుడు సమస్య అంటే అది నువ్వు కాదు, లేకపోతే మినిట్స్ లో తప్పు ఉన్నది అని అంటే అది నువ్వు అదే అసెంబ్లీ వేదికగా చూపెట్టితే సరిపోతుంది. బయట కూడా చూపెట్టాం. అదే ఇప్పుడు మరి వాళ్ళు చూపెట్టేది ఏంటిది? ఇప్పుడు మరి వాళ్ళు అబద్ధం అనేది ఎవరు చెప్పాలి? బీజేపీ చెప్పాలి. ఇప్పుడు ఇది ఏది అబద్ధము ఏది నిజం అనేది బీజేపీ చెప్పాలి. ఇప్పుడు ఆ పరిస్థితి ఏదేమైనప్పుడు కూడా నీళ్ల పంచాయతీ తోటి నీకు సెంటిమెంట్ రగులుతుంది అనే ఆలోచన అయితే ఎక్కడ ఇప్పుడు కాంగ్రెస్ కానీ ఇక్కడ బీఆర్ఎస్ కానీ, ఎందుకంటే పబ్లిక్ అంతా కూడా తెలంగాణ పబ్లిక్ చాలా తెలియగలరు. ఎవరు ఏది చెప్పినా వాళ్ళు ఒక నిర్ణయం తోటి ఉంటారు. వాళ్ళు ఒక క్లారిటీ అంటే ఎవరు అబద్ధం చెప్తున్నారు, ఎవరు నిజం చెప్తున్నారు, ఈ గత తెలంగాణ వచ్చే నుంచి 12 ఏళ్ళుగా ఏం జరిగింది అనేది కూడా కొంత అబ్జర్వేషన్ క్లియర్ గా ఉంటారు. మల్లేశ్వర్ గారు
ఇప్పుడు ప్రధానమంత్రి ఏదంటే ఓకే డిబిఆర్ అండి. రిటర్న్ కావడానికి అది చెప్తున్నాం కదా. మాట్లాడదాం. ఓకే, మాట్లాడదామండి మల్లేశ్వర్ గారు. రిటర్న్ అయినదే ఒక కాల్ తీసుకుంటున్నాం.